అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నా నీవే నేనే నవల 27వ భాగాన్ని చదువుతున్నాను. ఆ రోజు రాత్రి కోడలు నీలిమను దగ్గరే ఉంచుకుని సేద తీరుస్తూ ఆమెతో పాటే ఉండిపోయారు అన్నపూర్ణమ్మ. మర్నాడు ఉదయం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులను చేస్తున్నారు. ఈరోజు మోహనకు కాస్త ఓపిక వచ్చినట్టుగా ఉంది. ముందు పగటిపూట ముహూర్తానికి పెళ్ళికొడుకును చేశారు. సాయంత్రపూట ముహూర్తంలో మహతిని పెళ్లికూతుని చేశారు. ఆ రోజు రాత్రి మనోజ్ బ్యాచిలర్ పార్టీని ఇస్తున్నాడు స్నేహితులందరికీ. దానికి ఎవ్వరికీ తెలియకుండా మహతిని కూడా తీసుకురావాలి అనేది మనోజ్ ఆలోచన. ఇది ఇలా ఉండగా మోహనకు వేవిళ్ళవుతూ ఉండడం, తిన్నది ఏది సహించకపోవటం, ఇంత హడావిడిలో కూడా మోహన కోసమని ఆమెకు నచ్చిన పదార్థాలను విడిగా చేయించి పెట్టడం మొదలుపెట్టారు జానకి గారు. శ్రీకాంత్ ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఐస్ క్రీమ్స్, స్వీట్లు, పళ్ళు, చాక్లెట్లు అన్నీ ఆమెకు అందుబాటులో ఉండేలాగా చూడటం మొదలుపెట్టాడు. ఎప్పుడూ కళ్యాణి కూతురు కొడుకు ఆమె పక్కన తోడుగా ఉండేవారు. వాళ్ళిద్దరితో వసుంధరకి మొదటి నుంచి సరైనటువంటి అనుబంధం లేకపోవడంతో ఆమె ఎలాగైనా వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నం చేసినా దాన్ని వాళ్ళు ఎదురు తిప్పి ఆమె వైపే కొట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మోహన వీల్ చైర్లో కూర్చుని కాకుండా అన్నయ్య మనోజ్ పక్కన కూర్చుని తల్లి దీవించిన తరువాత అన్నయ్యకు పసుపు రాసి పారాణి పెట్టి నవ్వుతూ అందరి కళ్లకు లక్ష్మీదేవిలా కనిపించింది. శ్రీకాంత్ ఆమెకు ఎక్కడెక్కడ నుంచో రకరకాల మెడిసిన్స్ తీసుకుని వచ్చి వాడటం మొదలుపెట్టాడు. అలాగే భాస్కర్ గారు పారంపర్యంగా వస్తూ ఉన్న ఆయుర్వేద మందులను, హోమియోపతి మందులను ఆయనే తయారు చేసి మనవరాలి చేత తినిపించడం మొదలుపెట్టారు. దానితో కొంచెం మోహన ఈరోజు కాస్త మామూలుగా తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కువగా నవ్వుతూ అందరికీ కూర్చుని అవి ఇవి అందిస్తూ ఉన్న మోహన దగ్గరకు మెల్లగా వచ్చిన శ్రీకాంత్, ఏమిటా హడావిడి? మెల్లగా, నీకు ఏది వచ్చినా పట్టలేం, కాసేపు రెస్ట్ తీసుకోకూడదు? లోపలికి వచ్చి అన్నాడు రుమ్మాలతోటి మోహన ముఖం మీద పట్టినటువంటి చెమటను తుడుస్తూ. అబ్బా, వెళ్తాను లేదు, ఈ వేడుకని పూర్తిగా చూడని, నాకు బాగా లేకపోతే నేనే చెప్తాగా, ప్లీజ్ మావయ్య అంది మోహన ముద్దుగా శ్రీకాంత్ని రిక్వెస్ట్ చేస్తూ. బొత్తిగా నీకు నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఇదిగో ఈ పండ్ల రసాన్ని తాగి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అన్నాడు మోహన చేతుల్లో జ్యూస్ ఉన్నటువంటి గ్లాస్ పెడుతూ. నాకు ఈ జ్యూసుని చూస్తూ ఉంటేనే కడుపులో ఏదోలా ఉంది. నాకొద్దు మావయ్య, నన్ను వదిలేయి అంది మోహన. అదేమీ కుదరదు, ఇది తాగను అంటే పద, లోపలికి వెళ్ళి పడుకుని రెస్ట్ తీసుకో బెదిరించాడు శ్రీకాంత్. అబ్బా, తాగుతాలే అంటూ తాగి గ్లాసు పక్కన పెట్టబోతూ కింద పడేయబోయింది మోహన. శ్రీకాంత్ గబుక్కున్న దాన్ని పట్టుకున్నాడు. ఇదండి వరస, పిల్లని చూసారా, బొత్తిగా గ్లాసు పట్టుకునే ఓపికైనా లేదు. పాపం జానకమ్మేమో మనవాళ్ళు అంటూ కలవరిస్తూ ఉంటే అప్పుడే పెళ్ళయి ఇన్నాళ్ళు అవుతున్నా అంటూ ఉన్న ఛాయను చూసిన వాణి, అదేమిటండి అలా అంటారు, ఆ పిల్ల వయసెంతని? ఇంకా చిన్నపిల్ల, మా అమ్మాయి వయసేగా ఆ పిల్లది కూడా. పైగా ఎంత గండం నుంచి పిల్ల బయటపడింది, ఇంకా సరిగ్గా కోలుకోనైనా లేదు. అదంతా గడిచి 15 రోజులు కూడా కాలేదు. మీరేంటమ్మా అంటే మాకన్నా దగ్గర బంధువులాయే. మేము ఏదో కేవలం పరిచయస్తులం. మా బోటి వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడితే సరిచేయాల్సింది పోయి మీరే అలా మాట్లాడితే ఎలాగమ్మా అంది బుగ్గన చేయి వేసుకుని మాట్లాడుతూ. కొంతమంది అంతేనండి, పక్క వాళ్ళ మీద రాయి వేయడమే తప్ప గురిగింజలాగా తమ కింద ఉన్న మచ్చలు వాళ్లకు తెలీదు అంది కళ్యాణి కల్పించుకుని. మాయదొరసంత అని. ఇంతలో దీనికి ఖాళీ ఎప్పుడైందో, అసలు దీని నోరే మంచిది కాదు అనుకుంది ఛాయగారు కళ్యాణిని పైనుంచి కింద దాకా చూస్తూ. రండి వాణిగారు, పెళ్లి కొడుకును దీవించండి అంది కళ్యాణి ఛాయను పిలవకుండా. నేనా అంది వాణి మొహమాటంగా. అర్థం చేసుకునే మనస్సు ఉంటే అందరూ మనవాళ్లే అండి, ఆప్తులే అంది కళ్యాణి. ఇంతలో వరుణు, వనజ, నీలిమలతో పాటు అన్నపూర్ణమ్మ గారు కూడా అక్కడికి చేరుకున్నారు. నీలిమ నిన్నటి రోజున భర్తకు నచ్చినట్టుగా స్లీవ్లెస్ జాకెట్టు సిల్క్ చీరలో కాక ఈరోజు సిగ చుట్టుకుని మల్లెపూలు తలలో పెట్టుకుని పట్టు చీరలో హుందాగా కనిపిస్తూ ఉంది. ఇంతలో అక్కడికి రామ్తో పాటు కలిసి వచ్చాడు ప్రసాద్. ఒక్క రాత్రిలో వాళ్ళ ఇద్దరి రూపురేఖలు మారిపోయాయి. పల్లెలో పుట్టిన ముగ్ధ నీలిమ
విదేశాల్లో నేర్చిన అలంకరణ అంతా వదిలేసి ఆమెకు నచ్చే విధంగా సహజంగా ఉండేటటువంటి అలంకరణతోటి సిద్ధమైంది. భార్యను చాలా రోజుల తర్వాత సహజంగా చూశాడు ప్రసాద్. భార్య అమర్చి పెడితే పైలా పచ్చిసుగా తిరిగిన ప్రసాద్ ఈరోజు భార్య లేక అందించేవారు లేక కష్టపడి రెడీ అయ్యి తమ్ముడి బలవంతం మీద వచ్చాడు ఆ వేడుకకి. తనతో పాటుగా ఉంటే తన భార్య అభద్రతా భావంతో కొట్టుకుంటూ సరిగ్గా నవ్వేదే కాదు, ముఖం మీద వయస్సుకి తగ్గట్టుగా వచ్చిన ముడతలను కప్పుకోవటానికి చాలా భారీ ఎత్తులో మేకప్ చేసుకుని ఉండేది. తన కోసం అని జీన్సు, టాప్సు, స్కర్ట్సు వేసుకుని రెడీ అయి ఉండేది. ఒక్కో రోజు బలవంతంగా తానే మినీ మిడ్డీసు, మినీ గౌన్స్ వేయించేవాడు. ఈరోజు ఆమెకు నచ్చిన వెంకటగిరి కాటన్ చీర, దాని మ్యాచింగ్ జాకెట్టు, ఆమెకు నచ్చినట్టుగా మెడలో తాళి, ముత్యాల దండ, చేతికి ఎర్రని మట్టి గాజులు, ఒక్క బంగారు గాజు లేదు, ముఖానికి మేకప్ లేదు. ఇలా ఆమెను చూడటం అతనికి చాలా కొత్తగా అనిపించింది. ఇంతలో అన్నపూర్ణ వనజ చేత కబురు పంపించారు, ఈరోజు వరుణ్ కోమలిలకు నిశ్చితార్థం అని. నిజానికి ఈ సమయంలో నిశ్చితార్థం చేసుకోవడం వరుణ్కి కానీ కోమలికి కానీ అస్సలు ఇష్టం లేదు. కానీ దానికి అన్నపూర్ణమ్మ ఒప్పుకోలేదు. ఈరోజు ఉన్న ఈ ముహూర్తంలోనే నిశ్చితార్థం జరగాలని పట్టుపట్టి కూర్చున్నారు. అప్పటికి వరుణ్, రామం, నీలిమ, కోమలి కూడా కనీసం కోమలి గాయాలు తగ్గేదాకా అన్నా ఆగమని బ్రతిమలాడారు. కానీ ఆవిడ మంకుపట్టు పట్టి కూర్చున్నారు. ఇక తప్పక నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు వరుణ్. నిశ్చితార్థానికి ఉంగరాలు, బట్టలు తీసుకుని రమ్మని రామానికి కబురు పంపించారు అన్నపూర్ణమ్మ. వనజ చెప్పిన కబురు వినగానే అగ్గి మీద గుగ్గిలా కింద మారిపోయాడు ప్రసాద్. నేను ఒప్పుకోకుండానే అంటూ గట్టిగా రంకెలు వేశాడు. అంతమందిలో ఉన్నామని కూడా ఆలోచించకుండా. నువ్వు ఒప్పుకునేదేమిట్రా, నీ తల్లి నీ ఒప్పుకున్నాక అంటూ కోపడ్డారు అన్నపూర్ణ. ఇంకో 10 నిమిషాలు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రసాద్. ఏంటమ్మా, అంతా నీ ఇష్టమేనా? నిన్నటి నుంచి చూస్తున్నాను. అసలు మీకు ఎవరికైనా బాగుపడే లక్షణాలున్నాయా? అసలు ఏమనుకుంటున్నావు ఈ ప్రసాద్ అంటే? నువ్వు కనిపడేసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడనుకుంటున్నావా? నా బంగ్లా, నా కారు, నా స్టేటస్, నాకు ఉన్న బిజినెస్ అసలు ఏమిటో తెలుసా నీకు? నా కంపెనీ ఎక్కడుందో నీకు తెలుసా? నా పియ్యకి ఇచ్చే శాలరీ అంత ఉండదు నీ మనవడి సంపాదన. ఏం చూసుకుని ఇంతగా మిడిసిపడుతున్నారో నాకు అసలు అర్థమే కావటం లేదు. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడుతుందని ఆ నీలిమ ఏమిటో అలా ఎగిరెగిరి పడుతోంది, నాకు అర్థమే కాదు అన్నాడు ప్రసాద్ కోపంగా. అతని మాటలు విన్న అన్నపూర్ణ, అవునరా, ఏమీ లేని ఆకు కదా, అందుకనే మిడిసిపడుతోంది. నీలాంటి జలగలాంటి వెధవ దాన్ని రక్తమాంసాలను పీల్చుకుని తినేస్తే ఇన్నాళ్ళు కాపురం చేసి నీకు పిల్లాన్ని కని నువ్వు పెట్టిన హింసలన్నీ భరించిన ఏమీ లేని ఆకు. ఆ ఆకు మిడిసిపడక ఇంకేం చేయగలదు? కనీసం తల్లిదండ్రులు చచ్చిపోతే దాని దుఃఖాన్నైనా దగ్గరుండి చల్లార్చడానికి ప్రయత్నం చేసావురా నువ్వు. ఎవరికైనా తల్లిదండ్రులు పోతే ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎలా ఉన్నా ఏం చేసినా మన కోసం ఒక తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటుంది. ఆ తప్పులన్నీ భరించి సహించే గుణం ఉన్నవాళ్ళు ఒక్క అమ్మా నాన్నలే అనే భరోసా జీవితంలో ఉంటుందిరా. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు మనకు ఏమీ ఇవ్వలేకపోయినా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యంతో హాయిగా బతికేస్తాం. అలాంటిది దానికి తల్లిదండ్రులు ఆరోగ్యంగా లేరు అని తెలిసినప్పుడు కూడా నువ్వు దాన్ని ఇండియాకి తీసుకురాలేదు. తల్లిదండ్రులు పోయాక కూడా తీసుకురాలేదు. మనవడు అంటూ నీ కొడుకు ఇక్కడ ఉన్నాడు. వాడు మిగిలిన పనులను చేసుకున్నాడు. ఆ ఆడబిడ్డ కళ్ళల్లో తిరిగిన కన్నీటికి సమాధానం ఎవరు చెప్తారా? పెళ్లి చేసుకోవడం అంటే పని చేయడానికి గొడ్డును తెచ్చుకోవడం అనుకున్నావా? ఈరోజు ఇక్కడ 2 పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. ఇక్కడ ఉన్న యువత అందరికీ చెప్తున్నా, అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయికి కడుపు చేయడం గొప్ప ఘనతగా భావిస్తూ ఉన్నారు ఈనాటి యువత. కానీ అది ఒక బాధ్యత. మీజం మొలిచిన మగవాళ్ళందరూ మగవాళ్ళు కాదురా. తనని నమ్ముకుని వచ్చిన ఆడది ఉంటుంది చూసారా, దాని కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పాలని అనుక్షణం భయపడుతూ ఉంటాడే, వాడు నిజమైన మగవాడంటే. నా భార్య, నా పిల్లలు, నా బాధ్యత అని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడే, వాడు అసమైనటువంటి మగవాడంటే. ఇక ఈ మాటలన్నీ అనవసరం ప్రసాద్. నీకు ఇష్టమైతే ఇక్కడుండు, కష్టమైతే మానే. నీ కొడుకు వరుణ్ ఏం చూసి మిడిసిపడుతున్నాడు నీకు అర్థం కాలేదు అన్నావు కదా. వాడు ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి కష్టాల్లో ఉంటే ఆదుకున్నాడు.
జీవితాంతం తోడుగా ఉంటాడని భరోసా ఆ పిల్లకు కలిగించాడు. నిజంగా అలా చూసుకుంటే ఆ అమ్మాయి గుండెల్లో వాడు కలకాలమూ ఉంటాడు. నీ భార్య గుండెల మీద తాళిబొట్టు బరువుగా అనిపించినట్టు వాడి పెళ్ళాం గుండెల మీద ఉన్న తాళిబొట్టు బరువుగా అనిపించదు. దాని సబ్బడి విని ఆమె గుండెల్లో భయం కాదు, ప్రేమ కనిపిస్తుంది. వాడు మిడిసిపడ్డానికి ఇంతకు మించేం కావాలరా అంటూ ఉండగా, అన్నపూర్ణమ్మ గారు, ఆ విషయాలన్నీ వదిలేయండి. పిల్లవాడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాం, రండి వచ్చి వాడి నెత్తి మీద 4 అక్షింతలు వేయండి అన్నారు భాస్కర్ గారు. ప్రసాదు, నీలిమ, రామ్, వనజ, రండమ్మా. రే వరుణ్, మనోజ్ గారు పొద్దున్నుంచి నిన్నే అడుగుతున్నాడు. అక్కడ పెళ్లి కూతుర్ని చేసే సమయం కూడా అవుతోంది. కోమలి దగ్గర ఎవ్వరూ లేరు. వెళ్ళి కోమలిని తీసుకుని మహతి దగ్గర దిగబెట్టిరా. ఇక్కడున్నట్టుగా రావాలి సుమా. ఆ అమ్మాయిని చూసి ఆదమర్చిపోయావు అన్నారు నవ్వుతూ భాస్కర్. ప్రసాద్, నీలిమ తనని పట్టుకుని బతిమలాడుతుందని, క్షమించండి అని అడుగుతుందని అనుకున్నాడు. ఇదంతా కాకపోయినా కనీసం తనని చూసి భయపడుతుంది అనుకున్నాడు. కానీ అతని ఆలోచనలకు భిన్నంగా నీలిమ అతని వైపు కూడా చూడలేదు. చూసిన కనీసం తొట్టుబాటు కూడా లేదు. అసలు తెలిసిన వాళ్ళని చూసినట్టుగా కూడా స్పందించలేదు. ఈ ప్రవర్తన చూసి నిజంగానే ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. భాస్కర్ గారు అన్న మాటలకు వరుణ్ అమ్మ కోమలిని తీసుకుని వస్తాను అంటూ నీలిమకు చెప్పి కోమలి గది వైపు నడిచాడు. భాస్కర్ గారి వెంట రామం, జానకమ్మ, వనజ, నీలిమ నడుస్తూ ఉండగా నీలిమ చేతిని పట్టుకుని లోపలికి లాగాడు ప్రసాద్. ఏంటే అంత ధైర్యంగా తిరుగుతున్నావు? మొగుడు అనేవాడు ఒకడున్నాడని, వాడిని చూసుకోవాలనే కనీసపు జ్ఞానం లేదా? కొవ్వెక్కి కొట్టుకుంటున్నావే అంటూ చెయ్యి ఎత్తాడు ప్రసాద్. నీలిమ అతని చేతిని పట్టుకుని, ఇంకొక్కసారి మీ చెయ్యి నా వంటి మీద పడితే మీకు మర్యాద దక్కదు. ఏమిటి, నేను మిడిసిపడుతున్నానా? ఏమిచ్చావని మిడిసిపడాలి? నా కన్యత్వాన్ని దోచుకున్నావనా? నా ద్వారా కొడుకును గని నన్ను మోసం చేశావనా? నా వెనకాల నన్ను మోసం చేస్తూ అమ్మాయిలతో తిరిగావనా? లేక ప్రేమతో, బాధ్యతతో నేను నీకు ఇచ్చిన కిడ్నీని తీసుకుని నేను నీ తల్లి తర్వాత తల్లిలా జీవితాన్ని నిలబెట్టాను అన్న కనీసపు ఆలోచన కూడా లేక నీకు మరో జన్మనిచ్చినటువంటి అమ్మలాంటి నన్ను పట్టుకుని హింస పెడుతున్నావనా? మిస్టర్ ప్రసాద్, నీకు తెలియటం లేదు. నేను నీకు ఇచ్చిన ఏ విషయాన్ని కూడా నువ్వు నాకు తిరిగి ఇవ్వలేవు. ఇందాక నువ్వు చెప్పావే, నీ కంపెనీ, నీ స్టేటస్, నువ్వు అని కలిపి వండ చుట్టుకుని నా చేతిలో పెట్టిన నేను నీకు ఇచ్చిన వాటి విలువ ఒక్కదానికి కూడా నువ్వు రుణాన్ని తీర్చుకోలేవు. అలాంటి రుణం తీసుకున్న నీకే అంతుంటే నువ్వు తిరిగి ఇవ్వలేని రుణాన్ని ఇచ్చిన నాకెంత ఉండాలి? నీ కంపెనీ, నీ జీవితం, నీ స్టేటస్, ఆఖరికి నువ్వు, అన్నీ నేను నీకు పెట్టినటువంటి భిక్ష. ఆ బిచ్చగాడిని చూసి భయపడాల్సిన అవసరం కానీ, ఈ బిచ్చగాడి కోసమని ఆలోచించాల్సిన అవసరం కానీ ఈరోజు నాకు లేవు. నేను కావాలని నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే తప్ప నా అంతటా నేను నీ దగ్గరకు రాను, నీ వైపు చూడను. నేను నిన్ను అంత గాఢంగా ప్రేమించి ఉంటే అంతకన్నా గాఢంగా ద్వేషించగలను. వస్తా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలిమ. ఆమె మాటలకు అప్రతిభుడై అలా నిలబడిపోయాడు ప్రసాద్. నీలిమ వెళ్ళిపోయిన ప్రసాద్ అలా ఆలోచనలోనే ఉండిపోయాడు. ఏంటిది ఇలా జరిగింది? తను నీలిమను లైట్ తీసుకోవడం మాట వాస్తవమే, కానీ ఆమె లేని జీవితాన్ని ప్రసాద్ ఎప్పుడూ ఊహించుకోలేదు. నిజానికి ఊహించుకోలేడు కూడా. తను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీలిమ తనతో పాటే ఉండాలి. అందుకనే రాత్రే తను నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలాగైనా బెదిరించి, బతిమాలి, భయపెట్టి అయినా సరే నీలిమను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలి అని. ఏదో సరదాగా గడపడానికి చాలామంది కనిపిస్తారు, కానీ తానే జీవితం అనుకునే అమ్మాయి ఈ వయసులో ప్రసాద్కి ఎక్కడ దొరుకుతుంది? పైగా అతి త్వరలో ఐశ్వర్య రాబోతోంది. వరుణ్ తనవాడే అనే ఆశతోటి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పాలి? ఆలోచనలో పడి, సరే ఎలాగో మనోజ్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారుగా అనుకుంటూ ముందుగా వెళ్ళిపోయిన నీలిమ వెనకాల నడవడం మొదలుపెట్టాడు ప్రసాద్. నిన్న బాగా వేడుకలో అలసిపోయి ఉండటంతో మోహన శ్రీకాంత్ ఒడిలో అలాగే నిద్రపోయింది. అందుకని ఈ పూట మోహన చేతికి దగ్గర ఉండి కోన్ పెట్టిస్తోంది కళ్యాణి. అక్కడే దగ్గరలో ఉన్నారు సోనియా, వసుంధర. ఇంకొక అమ్మాయి వచ్చి రౌండ్గా ఉన్న బెడ్ మీద కూర్చుని ఉన్నటువంటి మోహన పాదాలకు గోరింటాకుతోటి పారాణి పెట్టింది. ఇదంతా చూస్తూ సో మచ్ బోరింగ్. ఏంటండి ముసలిలోని వాళ్ళలాగా ఇంకా ఇదంతా అంది సోనియా కళ్యాణితోటి.
ఇదే మాట నీ పెళ్లిలో నీకు మెహందీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చెప్పు, వింటాను, నవ్వుతూ చెప్పింది కళ్యాణి. వాట్, ఇవన్నీ నా ఫంక్షన్స్లోనా అంది సోనియా. ఏ, హిందూని కాకుండా క్రిస్టియన్ ఏమన్నా పెళ్లి చేసుకుంటావా చర్చిలో? వాళ్ళు కూడా ఈ మధ్యన ఇలాంటివి చేస్తున్నారుగా. అయినా చాలామంది విదేశీయులు ఇండియన్ స్టైల్లో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఇండియాకి వచ్చి సరదాగా గడుపుతున్నటువంటి రోజులు ఇవి. అలాంటిది నీకు ఇవన్నీ నచ్చకపోవడం విడ్డూరంగా ఉంది చెప్పింది కళ్యాణి. అవును సోనియా, యాక్చువల్గా నా ఫ్రెండ్స్ చాలామంది ఫంక్షన్స్కి వస్తున్నారు. వాళ్ళు నిజానికి గాజులు వేయించాం చూసావా, ఆ రోజే రావాలి, అంటే 2 రోజుల ముందన్నమాట. కానీ అక్కడ తుఫాను ఉండడంతో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వాళ్ళంతా ఈరోజు దిగుతారు. మేబీ ఇంకొక 2 గంటల్లో ఇక్కడ ఉంటారు కూడా చెప్పింది మోహన. వాట్, ఫారినర్సా అడిగింది సోనియా. నీ ముఖానికి వాళ్ళు నీకు పరిచయం ఎలా అయ్యారు అనే సౌండ్ వచ్చేలాగా. అవును, యాక్చువల్గా వాళ్ళందరూ కోమలి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా మాకు పరిచయం అయ్యారు. మనం ఫలానా చోట మా మ్యారేజ్ జరుగుతోంది అని దానిలో మన నేము, మన లొకేషను, డేట్ ఎంటర్ చేస్తే మన దగ్గరలో ఉన్న ఫారినర్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కపుల్స్ సరదాగా మనతో పాటు మన ఈవెంట్లో పాల్గొంటారు. మన వేడుకలో వాళ్ళు సరదా చేస్తారన్నమాట. అంతేకాకుండా మనకు వాళ్ళు ఎడిషనల్గా మనీ పే చేస్తారు. ఆ డబ్బులను మనోజ్ తన తరపున మన సంజీవిని అనాథాశ్రమానికి ఇస్తాడు. ఇది మా అమ్మమ్మ మొదలుపెట్టిన మొట్టమొదటి అనాథాశ్రమం. దాని పక్కన వృద్ధాశ్రమాన్ని కూడా మొదలుపెట్టారు. వీటన్నింటినీ వాళ్లకు చూపిస్తాడు. దీని ద్వారా మనం ఇచ్చేటటువంటి విరాళాలే కాకుండా ఇలాగా లైవ్ స్ట్రీమ్స్ చేసేవాళ్ళు, మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ద్వారా కూడా మన ఆశ్రమానికి విరాళం అందుతుంది అంటూ ముగించింది మోహన. నిజానికి నా ప్రతి ప్రోగ్రాంలోనూ కొంత భాగం నేను కూడా నా తరపున వాళ్లకు విరాళంగా పంపిస్తున్నాను చెప్పింది మోహన. వీళ్లకు ఇలాంటివి తప్ప వేరే ఇంట్రెస్టింగ్ ఆలోచనలే రావా అడిగింది సోనియా చెవులు తడుముకుంటూ చిరాగ్గా ముఖం పెట్టి వసుంధరతోటి. కొంతమంది బతుకే అంత, అందుకనే చెప్పాను వీళ్లను చాలా మార్చాలి అని చెప్పింది వసుంధర. వాట్ ఎవర్ అంటూ వెళ్ళబోతూ ఉన్న సోనియా శ్రీకాంత్ మోహన వైపు టిఫిన్ ప్లేట్ తీసుకుని రావడం చూసి అక్కడే ఆగిపోయింది. మోహన నవ్వుతూ శ్రీకాంత్ వైపు చూసి తన 2 చేతులకు ఉన్న మెహందీ, తన కాళ్లకున్న పారాణిని కళ్ళతోనే చూపించి ఎలా ఉంది అన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేసింది. శ్రీకాంత్ నవ్వుతూ మోహన పక్కన కూర్చుని, మొత్తానికి లాక్ చేసావక్క దీన్ని, నీ తెలివితేటలకు జోహార్లు. పొద్దున నుంచి తిండిని చూస్తే చాలు పరిగెడుతోంది, ఇప్పుడు చూడు చచ్చినట్టు తింటుంది అంటూ దోశ చిన్న ముక్కను తుంచి చట్నీలో అద్ది మోహన పెదాలకు అందిస్తూ ఇంక పట్టు, తప్పించుకున్నది చాలు అన్నాడు శ్రీకాంత్. ఈ మాటలు విని నవ్వుతూ ఉండిపోయింది కళ్యాణి. పిన్ని, నువ్వు కూడానా? పో, నేను ఇంక ఒప్పుకోను అంది మోహన. నువ్వెంత అల్లరి చేస్తున్నా పర్వాలేదు కానీ తినేటప్పుడు మాత్రం గొడవ చేయొద్దు మోహన. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, ఇంకో జీవి నీతో పాటు అలమటిస్తూ ఉంటుంది, జాగ్రత్త తీసుకోవాలి కదా అంది కళ్యాణి. ఇంకో జీవా? ఎవరండి అడిగింది సోనియా. ఏం చెప్పాలో తెలియక మోహన శ్రీకాంతుల ముఖాన్ని చూస్తూ కంగారు పడిపోయింది కళ్యాణి. ఇంకెవరు? నేనే. మోహన నా ఆరో ప్రాణం. దానికి ఏమైనా అయితే నేను ఎలా తట్టుకుంటాను అని అన్నాడు శ్రీకాంత్. ఆ మాట విన్న వసుంధర, సోనియాల ముఖాలు వాడిపోయాయి. అక్కడ మహతిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఆడపెళ్లి వారంతా అటు వెళ్ళారు. అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ అంతా అక్కడకు వెళ్ళి 15 గంట కావస్తోంది. సరదాగా నువ్వు కూడా వెళ్ళిరా అక్క, మోహనతో నేను ఉంటాను చెప్పాడు శ్రీకాంత్. సరేరా, నేను వెళ్తాను కానీ నువ్వు దీని సంగతి చూసుకో. అప్పుడే 1 గంట నుంచి కూర్చునుంది, నడుము లాగుతుందో ఏమో. ఇంకా మన వాడిని పెళ్ళికొడుకును చేయడానికి సమయం ఉందిగా. ఈ లోపల మోహన రెస్ట్ తీసుకుంటే ఆ టైంకి అక్కడ రెడీగా ఉంటుంది అంది కళ్యాణి. అలాగే అక్క, నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళిరా అన్నాడు శ్రీకాంత్. నీకు తోడుగా చింటూ, మేఘాలను ఇక్కడే ఉంచుతున్నా, జాగ్రత్త చెప్పింది కళ్యాణి. మోహన, ఏదైనా కావాలంటే పిల్లలకు చెప్పు, ఊరికి అటు ఇటు తిరగకు, అర్థమవుతోందా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేఘ శ్రీకాంత్ దగ్గరకు వచ్చి, మావయ్య అన్నీ అక్కకేనా, నాకేం పెట్టవా అడిగింది శ్రీకాంత్ వైపు కోపంగా చూస్తూ. నీకెందుకు పెట్టడే, నా చెల్లెలివి, చెప్పు, ఈ ప్లేట్లో ఉన్న వాటిల్లో ఏం తింటావు అడిగింది మోహన. మావయ్య బజ్జీ పెట్టు నోరు తెరిచి అడిగింది మేఘన తన గోరింటాకు చేతిని చూపిస్తూ. శ్రీకాంత్ నవ్వుతూ మేఘనకు బజ్జీ తుంచి నోట్లో పెట్టాడు. చింటూ వచ్చి, పో మావయ్య,
నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు అన్నాడు బుంగమూతి పెట్టి. ఓరి నీ అసలు నీకేం కావాలో చెప్పరా పెడతాను. ఆ మాత్రం దానికి అలిగినట్టు వేషాలు దేనికి అని అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. అయితే పూరీ పెట్టు అడిగాడు చింటూ. దా అంటూ వాడికో ముక్కను తినిపించాడు శ్రీకాంత్. పక్కనే ఉన్న వసుంధర మరి నాకో అంటూ దగ్గరికి వచ్చి అడిగింది. ఆ విషయం ఏమాత్రం ఊహించని సోనియాకి కూడా ఆ మాటను వినగానే వసుంధర అంటే మండిపోయింది. ఇక మోహన సంగతి వేరే చెప్పాలా? శ్రీకాంత్ ఏదో అనే లోపలే ఎంత పెరిగావు, పెళ్ళైన వాళ్లతో అసలు మగవాళ్లతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో నీకు తెలియదా? అక్క అడిగిందంటే భార్య కాబట్టి, నేనైతే మేనకోడలి కాబట్టి నీకేం రోగం వచ్చింది? పైగా చేతులు కూడా ఖాళీగానే ఉన్నాయిగా అడిగింది మేఘన. దీనికి దీని అమ్మ కన్నా ఎక్కువ ఉంది నోరు అనుకుంది కోపంతో వసుంధర. అదేంటి మేఘ, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నేను మీతో పాటు పెరిగిన అమ్మాయినేగా. పైగా నువ్వు అక్క అని పిలిచేదానివి నన్ను. అలా చూస్తే శ్రీకాంత్ నాకు కూడా మామయ్య కదా అంది ఉడుక్కుంటూ వసుంధర. చూడు వసుంధర, నీకు నేను 4 మాటలు సరిగ్గా చెప్పదలుచుకున్నాను. 1, మామయ్యకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, సో అతను నీకు పరాయి మగవాడు. 2, ఇలాగా మామయ్య చుట్టూ కాకుండా ఇంకెవరైనా పెళ్లి కాని వాళ్ళ చుట్టూ తిరిగితే త్వరగా నీకు కూడా పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. 3, తాటి చెట్లా పెరిగావు. కొంచెం నీ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది చూడటానికి. నేను అమెరికా నుంచి వచ్చినా నీలా మాత్రం ఉండలేదు. కొంచెం నన్ను చూసైనా నేర్చుకోమ్మా. 4, ఏ పెళ్ళా ముందరైనా దాని మొగుడితోటి ఇలా ఎలా పడితే అలా మాట్లాడావనుకో వాళ్లకు బాగా కాలుతుంది. ఒక్కసారి కనుక వాళ్ళ సహనం చచ్చిందనుకో నీ పని ఇంకా అయిపోతుంది. ఒక్క మాట వినుకో, నేను చెప్తున్నా. అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఇండియన్ నేచర్ ఇండియనే. వాళ్ళు ఫ్రీగా ఉందాం అనుకుంటారు కానీ వాళ్ళ భార్య ఫ్రీగా ఉంటే పీక పిసికి చంపేస్తారు. అందున ఇదిగో అమాయకురాలిలాగా కూర్చుని తింటూ ఉంది చూసావా, ఇది ఈ మోహన అస్సలు మంచిది కాదు. దానికన్నా నేనే మంచిదాన్ని తెలుసా నవ్వుతో చెప్పింది మేఘన. మావయ్య నా బజ్జీ అంటూ నోరు తెరిచి లిప్స్టిక్కి అంటకుండా పెట్టాలి, సరిగ్గా పెట్టు అంటూ బెదిరించింది. అది చూసిన మోహన శ్రీకాంత్ నవ్వేశారు. సోనియా వసుంధర దగ్గరకు వచ్చి చాలే వెళ్దామా అడిగింది. అయ్యింది ఇంకా సరిపోలేదా, పద అన్నట్టుగా చూస్తూ. గయ్యాళి ఛీ అంటూ సోనియా వెనకే డైనింగ్ వైపు నడిచింది వసుంధర. అది చూసిన చింటూ శ్రీకాంత్ వైపు చూసి మామయ్య నీ ఎక్స్ ఎవరు వీళ్ళిద్దరిలో అడిగాడు గడ్డం కింద చూపుడు వేలు పెట్టి ఆలోచిస్తున్నట్టుగా. ఆ ప్రశ్న విన్న మోహన శ్రీకాంత్ ఇద్దరికీ ఒకేసారి పులకమారింది. రేయ్ చింటూ, ఏం ప్రశ్నలురా అవి అడిగింది మోహన కోపంగా ముఖం పెట్టి. ఛా అలాగా, ఆ సోనియా ఓవర్ యాక్షను ఈ వసుంధర ఎక్స్ప్రెషన్స్ చూసిన ఎవరికైనా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పెద్దవాళ్ళున్నారే నిజంగా ఎదిగాము అనుకుంటారు కానీ బుర్ర ఎదగడం మానేశాక పెద్దవాళ్ళు అవుతారని వాళ్ళకి అర్థం కాదు. ఈ ముఖాలు 2 మేకప్ బాక్స్లో ఉన్న బూడిదలన్నింటినీ కలిపి అంటించుకొని ఇక్కడ తిరుగుతున్నాయి. చూడ్డానికి బాగానే ఉన్నారనుకో, కానీ చిన్నవాణ్ణి నాకే తెలుస్తుంది ఇవి మహా తింగరబుచ్చి కుళ్ళుబోతు మొహాలు అని. ఆ విషయం మామయ్యకు తెలియకపోవడం బాధాకరం అన్నాడు విచారంగా ముఖం పెట్టి మౌనం పాటిస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ చింటూ. వాడి ఎక్స్ప్రెషను వాడు అన్న తీరు రెండూ చూసి పకపకా నవ్వేసింది మోహన. మావయ్య నీ పరువు పోయింది పో, చింటూ కూడా చెప్పేస్తున్నాడు ఏది ఏమిటో అంటూ నవ్వేసింది మోహన. ఏమిటో తెగ నవ్వుతున్నావు అంటూ అక్కడకు వచ్చాడు మనోజ్. అదా ఏం లేదన్నయ్యా, పాప నువ్వు మహతిని పెళ్లి కూతుని చేస్తుంటే చూడటం కుదరటం లేదని చింటూగాడు తెగ బాధపడుతున్నాడు. నిజంగా నాకు కూడా వెళ్ళి చూడాలనుంది, కానీ ఏం చేద్దాం, ఎవరికైనా తెలిస్తే బాగుండదు కదా అన్నాడు మనోజ్. నీకన్నా నేనేనయ్యం, మోహనను పెళ్లి కూతుర్ని చేస్తుంటే చూడలేదనుకో. ఆ రోజు రాత్రి చూశాను. వెన్నెల్లో తెల్ల పరికిని ఎర్రలంగా కట్టుకుని బుగ్గన చుక్క అమ్మవారిలా పెద్దగా నిలువు బొట్టు, కళ్లకు కాటుగా నలిగిన పువ్వులు, మొదటిసారి నా గురించి తయారైన నా పెళ్లి కూతురు అంటూ మోహన వైపు చూసి నీ గుర్తుందా అడిగాడు ఆనందంగా శ్రీకాంత్. టాపిక్ బాగా చేంజ్ చేశాడు కదూ అన్నాడు చింటూ మేఘనతోటి. ఇప్పుడు మోహన అక్క కంటిన్యూటీ ఇస్తుందనుకుంటాను అంది మేఘన నవ్వేస్తూ.
చాలే మావయ్య, మన పెళ్ళి గురించి ఏం మాట్లాడాలి? నాకు తెలిసి నా పెళ్ళిలో నాకు తప్ప ఇంకెవ్వరికీ టెన్షన్ లేదు ఆ పెళ్ళి ఎలా జరుగుతుందని. ఎరా, నువ్వేమైనా టెన్షన్ ఫీల్ అయ్యావా అడిగింది మోహన. నీ పెళ్ళికేనా? అది ఖచ్చితంగా ఇంతే అని తెలుసు కదే. తాతయ్య ఇంతమంది వస్తారు అని చెప్పాడు. అంతకన్నా తక్కువ మందే వచ్చారు. అప్పటికీ పాపం పోలీసుల దగ్గర, మినిస్టర్ల దగ్గర సిఫార్సులు తీసుకుని చాలామంది సగం దారిలోనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ టైంలో పెళ్లి చేయకుండా ఉండాల్సిందే. అదేమిటో మీకు టైం అలా కలిసొచ్చింది అని అన్నాడు నవ్వుతూ మనోజ్. కానీ ఆ పెళ్లి కోసం స్కాన్ చేసిన నాయనమ్మ మాత్రం గుండ్రాయిలాగా అదిగో అక్కడ గారెలు సాంబార్లో నంచుకుని తింటోంది అది మోహన నాయనమ్మను చూపిస్తూ. నువ్వు పెళ్లి చేసుకున్నావనే ఆనందంతో నేనున్నానని ఎవడు నన్ను పట్టుకుని వెళ్ళడం మర్చిపోయాడే. దానికి నన్నేం చేయమంటావు? ఈ గారెలేం కర్మ, ఆ వడలు కూడా కరకర నవలేస్తాను, పళ్ళు కూడా చాలా బాగున్నాయి చెప్పింది మోహన నాయనమ్మ రాజ్యం. నీ మూలాంచే నా పెళ్ళి అంత దరిద్రంగా జరిగింది. నిజానికి అంతకన్నా నా మెచ్యూర్డ్ ఫంక్షన్ చాలా ఘనంగా చేశాడు తాత అంది బాధగా ముఖం పెట్టి మోహన. పెళ్ళి కదా, పోనీ మళ్ళీ చేసుకుంటే పోలే. రేపు మీ అన్నయ్య పక్కన మరో పీట వేసుకుని మీ మావయ్యతోటి మళ్ళీ మూడు ముళ్ళు వేయించేసుకో. ఈ ఎలాగో ఇంకా పొట్టా గిట్టా కనబట్టం లేదు కదా అంది మరో బజ్జీని వేయించుకుంటూ రాజ్యం. కర్మ అని తల కొట్టుకుంటూ. మావయ్య, నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు చెప్పింది మోహన కోపంగా. మొగుడి మీద కోపం వచ్చి మూతి కడుక్కోవడం మానేసిందిట ఒక ఇల్లాలు. నా మీద కోపం వచ్చి నువ్వు తినడం మానేస్తే ఆ తర్వాత లోపలున్న వాళ్ళు నన్ను పట్టుకుని తిట్టుకుంటారు. తింగర వేషాలు వేశావంటే మీ అమ్మ రాగానే చెప్పేస్తా. ఇంకో 4 గారెలతో పాటు ఆ తిట్లను కూడా కలిపి బజ్జీలను చేసి పెడుతుంది. ఆపై నీ ఇష్టం అందావిడ మనవరాల్ని ఉడికించి నవ్వేస్తూ. మోహన ఉడుక్కుంటూ కూర్చుంది ఆవిడను కోపంగా చూస్తూ. అంటే అంది కానీ నాయనమ్మ మంచి ఐడియానే ఇచ్చిందే మోహన. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకోరాదు మావయ్యని అడిగాడు మనోజ్. పోరా, నీకేం తెలుస్తుంది కానీ వెళ్ళి నీ మహిని చూసిరా పో అంది మోహన. ఇక్కడ మహతిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఎటని చీర కట్టి తలపై నూనె పెట్టి ఒళ్ళంతా పసుపును రాసి నుదుటన నిలువు నామాన్ని దిద్దిన మహతి తలపై కళ్ళల్లో ఆనంద భాష్పాలతో అక్షింతలు వేశారు పురంధర సత్యనారాయణ. సత్యనారాయణకు కాళ్ళు 2 స్వాధీనానికి వచ్చాయి. కూతురుకు చక్కని సంబంధం వచ్చి పెళ్లి జరుగుతున్న ఆనందంలో ఆయన ధైర్యంగా సంతృప్తిగా ఉన్నాడు. జానకి గారు, కళ్యాణి, కస్తూరి తమ ఇంటి ఆనవాయితీ ప్రకారం వెండి పళ్ళెంలో చీర నగలను పెళ్లి కూతురుకు ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అలాగే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ, నీలిమ, వనజలు మహతిని దీవించి కోమలిని చూడటానికి వచ్చారు. కోమలి తండ్రి శరత్తుతో చూసి, ఈరోజు సాయంత్రం పిల్లలకు నిశ్చితార్థం చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఒప్పుకుంటే ఏర్పాట్లవి చూసుకుందాం చెప్పారు అన్నపూర్ణమ్మ. రామం పక్కన ఉన్న ప్రసాద్ ఈ విషయం అతనికి ఇష్టం లేకపోవడంతో ఏదో మాట్లాడబోయాడు. అంతలోనే కల్పించుకున్న నీలిమ, మా వారు ఏమంటున్నారంటే ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం, మీరు అమ్మాయిని తీసుకుని వచ్చి మేము ఇచ్చే తాంబూలాన్ని స్వీకరించండి అంటూ ముగించి ప్రసాద్ వైపు చూస్తూ, అంతే కదా అండి అని అడిగింది. నీలిమ చొరవకు ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. నీలిమ తన మాటలకి 2వ అర్థాన్ని కూడా కల్పిస్తూ పెళ్లి పెద్దలాగా అక్కడ అందరిలో మాట్లాడేటప్పటికీ ప్రసాద్కి నీలిమ మీద కోపం, ఆమె ప్రవర్తనను చూసి ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి. దీనికెంత ధైర్యం అనుకున్నాడు ఆ నిమిషంలో. ఈలోగా కోమలిని వీల్చైర్లో కూర్చోబెట్టి ఆమె చెయ్యిని తోసుకుంటూ అక్కడికి వచ్చాడు వరుణ్. మమ్మీ, కోమలికి చీర నగలు తీసుకోవడానికి వెళ్దాం అని అనుకున్నాం కదా, బయలుదేరదామా అని అడుగుతూ అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చి, ఏం నానమ్మ వెళ్దామా అడిగాడు. హా అంటూ ప్రసాద్ వైపు చూసి, నువ్వు వస్తున్నావా, మేము వెళ్ళమా అడిగారు అన్నపూర్ణ. వస్తున్నా అంటూ కారు వెనక సీట్లో కూర్చున్నాడు ప్రసాద్. అతని పక్కకు నీలిమ వచ్చి కూర్చుంటుంది అనుకుంటూ. కానీ అతని పక్కన రామ్ వచ్చి కూర్చున్నాడు. వెనక సీట్లో అన్నపూర్ణ, నీలిమ, వనజలు కూర్చుని ఉండగా ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కోమలిని కూర్చోబెట్టి డ్రైవర్ సీట్లో తాను వచ్చి కూర్చున్నాడు వరుణ్. అది అలా ఉండాలి మగవాడంటే. ఇంకా పెళ్ళి అనుకుని జస్ట్ నిశ్చితార్థం కోసమని బయటకు వెళ్ళబోతున్నాం.
అది కూడా ఇంకా పక్కాగా నిశ్చయం కాలేదు. మనవాడు అప్పుడే అమ్మాయిని అతను జించడం, కూర్చోబెట్టడం, పడుకోబెట్టడం ప్రాక్టీస్ చేసేస్తున్నాడు అంటూ చిరాకుగా మొహం పెట్టి కోమలి వైపు చూస్తూ, అంత కన్ఫర్మ్ అయిన తరువాత నోట్లో ముద్దలు పెట్టి, అమ్మా కష్టపడి అన్నం తిను బంగారం అని చెప్తాడేమో అన్నాడు కర్కశంగా. ఆ మాటలు విన్న అన్నపూర్ణ, చూడు పెద్దబాబు, ఈ టైపు మాటలు ఇంట్లో సీరియల్స్ చూసే ఆడవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, కానీ నీలాగా మిలియనేరు, బిజినెస్ మ్యాను, పైగా స్టేట్స్ రిటర్న్ మాట్లాడితే అసహ్యంగా ఉంటాయి. అయినా దానికి కాబోయే అత్త నీలిమ, ఆ అత్తకు అత్త నేను ఉన్నాం కాబట్టి ఆ మాటలన్నీ మాకు తెలిసి మాకు వదిలేసి నువ్వు ప్రశాంతంగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు కదా, ఊరు చూడు ఎలా ఉందో అన్నారు జానకమ్మ. ఆ మాటలు విన్న కారులో ఉన్న సభ్యులంతా తల వంచుకుని వస్తున్న నవ్వుల్ని ఆపుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నట్టుగా నటించసాగారు. ప్రసాద్కి కోపం వచ్చినా ఏమీ చేయలేని స్థితిలో ఉండడం వలన ఏం మాట్లాడలేక ఊరుకున్నాడు. ఇంతలో బంగారం షాపు వైపు వచ్చారు వారంతా. అది ఒక బ్రాండెడ్ డైమండ్ షాప్. షాప్ ముందు కారు ఆగగానే రామ్ ప్రసాద్ తోటి, అన్నయ్య నీ ఫ్రెండ్ ప్రకాష్ గుర్తున్నాడా? ఈ కాంప్లెక్స్ అంతా అతనిదే, ఎక్కువగా ఇక్కడే ఉంటాడు. ఆ వెనకాల అంతా హోటల్స్ కాంప్లెక్స్ ఉంది, అంతా అతనిదే. ఓహ్, కలుద్దాం అయితే అన్నాడు ప్రసాద్. వాడిని కలవడానికి అయితే ఇక్కడికి రానక్కర్లేదు, నువ్వు ఇక్కడికి వచ్చిన పని ముందు చూస్తే బాగుంటుంది అన్నారు అన్నపూర్ణ కొంచెం గట్టిగానే. ఈలోగా వరుణ్ కోమలిని ప్యాసింజర్ సీట్ నుంచి వీల్ చైర్లోనికి షిఫ్ట్ చేసి ఆమెను తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అంతా కలిపి లోపలకు బయలుదేరి వెళ్ళారు. అయితే వాళ్ళు బయలుదేరుతూ ఉండగానే ప్రకాష్ కనిపించాడు ప్రసాద్కి. ప్రసాద్ ప్రకాష్ని గుర్తుపట్టలేదు, కానీ ప్రసాద్ పక్కన ఉన్న రామ్ని బాగానే గుర్తుపట్టాడు. రామ్ కూడా ప్రకాష్ అన్నయ్య, ఎవరో గుర్తుపట్టావా అంటూ అడిగాడు ప్రసాద్ను చూపిస్తూ. గుర్తుపట్టకపోవడం ఏముంది రామ్, మా పీటు అని చెప్పాడు. ఏం ప్రసాద్, బాగున్నావా అడిగాడు ప్రకాష్. అవునరా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగాడు ప్రసాద్. అవన్నీ లోపల మాట్లాడుకుందాం రండి అంటూ అన్నపూర్ణను చూసి, ఆంటీ మీరు మాత్రం ఏమీ మారలేదండి అన్నాడు ప్రకాష్. నాదేముంది ప్రకాష్, మీరంతా పెద్దవాళ్ళు అయిపోయారు, మేమంతా ముసలివాళ్ళం అయిపోయాం, ఇంకెప్పుడు దేవుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నా అన్నారావిడ కొంచెం బాధగా. ఆంటీ ఏంట్రా అలా మాట్లాడుతున్నారు అడిగాడు ప్రకాష్. అవన్నీ తర్వాత చెప్తానులే పద అన్నాడు ప్రసాద్. అందరినీ తన రూమ్లో కూర్చోపెట్టి కాఫీ టీలు ఇప్పించి ఆడవాళ్లను డిస్ప్లే వైపు పంపించారు. రామ్ని కూర్చోమని చెప్పినా వినకుండా వనజ వెనుకే వెళ్ళిపోయాడు ఆమెకు షాపింగ్లో హెల్ప్ చేయాలని. అది చూసిన మిత్రులు ఇద్దరు, ప్రసాదు ప్రకాషు, వాళ్లను పీటు అని పిలిచేవాళ్ళు, ఫ్రెండ్స్ అంతా. ఇద్దరూ కలిపి నవ్వుకున్నారు. వీడు ఏమీ మారలేరుదా, ఎప్పుడు ఎలా వనజ కొంగు పట్టుకుని తిరిగేవాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అన్నాడు ప్రసాద్. వాడి పేరు రామ్ కదా అంటూ నవ్వుతూ, నువ్వు వెళ్ళవా నీ భార్య షాపింగ్కి సాయంగా అన్నాడు ప్రకాష్. నా భార్య, దానికి ఈ మధ్యన కొత్త పిచ్చి పట్టింది, నేను లేకపోతే దాని బతుకు ఏమిటో తెలుసుకొని అన్నాడు ప్రసాద్. అదేమిట్రా, ఏం జరిగింది అడిగాడు ప్రకాష్. ఉన్నది ఉన్నట్టుగా ఏదీ దాచుకోకుండా అంతా చెప్పేశాడు ప్రసాద్. ప్రకాష్ ఇద్దరిది ఒకే రకం మనస్తత్వం. ప్రసాద్ బిజినెస్లో విదేశాల్లో చేస్తూ ఉంటే ప్రకాష్ తండ్రి బిజినెస్ అతని తర్వాత తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇద్దరికీ భార్య అనేది ఒక అలంకార వస్తువే మొదటి నుంచి. అడ్డు అదుపు లేని యవ్వనం, చేతి నిండా సొమ్ముతో చిన్నతనం నుంచి ఇద్దరూ కలిసి జల్సా చేసేవారు. అందుకే ఫ్రెండ్స్ పీటు అని పిలిచేవాళ్ళు వాళ్ళని. ప్రకాష్ చూపించేటటువంటి అశ్రద్ధను తట్టుకోలేక అతని భార్య చాలా కాలం తల్లి దగ్గర, అత్తగారి దగ్గర కొంతకాలం, పిల్లలు పెరిగాక వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉండిపోయింది. ప్రకాష్ ఒక్కడు ఇక్కడ బిజినెస్ చూసుకుంటూ ఉండేవాడు. అతనికి వంట చేయడానికి ఒక మనిషి, అతని అవసరాలకు అతని సెక్రటరీ, ఇంటిని చూడటానికి ఒక మెయిడ్ ఉండేవారు. రోజులు బాగున్నంతకాలం బాగానే ఉంది, కానీ బిజినెస్లో నష్టం వచ్చింది అని తెలిసిన తక్షణం అతని సెక్రటరీకి పెళ్ళైపోయింది. మేడ్కి మరో మంచి ఇల్లు దొరికింది. అప్పుడు సడన్గా అతనికి ఒక కొత్త విషయం తెలిసింది. ఒత్తిడులతో ఇంటికి వచ్చిన వాడిని కనిపెట్టుకుని 4 మెతుకులు పెట్టడానికి అయితే అమ్మ ఉండాలి,
లేదా భార్య ఉండాలి అని. అర్ధరాత్రి కలత నిద్రతోటి లేచిన వాడిని నేనున్నానంటూ మంచినీళ్ళు అందించి గుండెల మీద చెయ్యి వేసే భార్య కావాలి అని. సుఖాలన్నింటినీ పంచుకోవడానికి చాలామంది ఉంటారు. కష్టం దగ్గరకు వచ్చేటప్పటికి మగవాడికి భార్య ఉండాలి అని. అంతే. ఆ పిచ్చిది అతను చెప్పిన మాటలకు పడిపోయి తిరిగి భార్య అనే తన స్థానానికి వచ్చేసింది. కానీ మంచివాళ్ళంటే దేవుడికి కూడా చిన్నచూపే. అందుకే పాపం ఆవిడ తర్వాత ఎక్కువ నాళ్ళు బతకలేదు. బతికుండగా ఆమెను ఎంత బాగా చూసుకున్నాడో తెలియదు కానీ చనిపోయాక మాత్రం భార్య స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేకపోయాడు ప్రకాష్. కానీ వయసు పరుగుతున్న కొద్దీ ఒంటరితనం అతన్ని దెయ్యంలాగా పీక్కుని తినటం మొదలుపెట్టింది. ఇది భాయ్ నా కథ. వయసులో ఉండగా నేను నా పిల్లల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నా పిల్లలకు నా అవసరం లేదు. నా గతంలో నాకు ఉన్న ఆడవాళ్ల పరిచయాల వల్ల నా కోడళ్ళు కూడా నాకు సేవ చేయడానికి దగ్గరకు రావటం లేదు. ఈ రోజుల్లో ఒకటిని ఒంటరిగా ఉండడం ఇష్టం లేక రిటైర్మెంట్ తీసుకుని ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా బ్రాంచీల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఏదైనా మన దగ్గర ఉండగా విలువ తెలియదురా ప్రసాద్. చేయి జారిపోయాక తిరిగి తీసుకోలేం. కడవంత పాలల్లో ఒక్క చుక్క విషం వేస్తే విరిగిపోతుంది. చిన్న కలతతో మొదలైన ఈ గొడవలు నీ సంసారాన్ని విచ్ఛిన్నం చేసేలోగా మేలుకో. నీ భార్య నీలిమ చాలా నెమ్మదస్తురాలు. లేనిపోని పంతాలకు వెళ్ళి అనవసరంగా ఆమెను దూరం చేసుకోకు. పెళ్ళాం ఊరెళ్తే 1-2 రోజులు చాలా బాగుంటుంది కానీ పెళ్ళాలు లేకపోతే జీవితం ఉండదురా. ఆ పై నీ ఇష్టం. నీకు కుదిరితే తెలిసిన నా వయసుకు సరిపోయే ఆవిడ ఎవరైనా మంచివాళ్ళు ఉండి తెలిస్తే తప్పకుండా నాకు చెప్పు అంటూ దూరంగా కోమలి కోసమని నగలు సెలెక్ట్ చేస్తూ ఉన్న నీలిమను చూసి అటువైపు వెళ్ళాడు ప్రకాష్. ఒక పరాయి మగవాడి చూపు తన ముందే తన భార్య మీద పడితే ఎవరొప్పుకుంటా చెప్పండి. వెంటనే నీలిమ దగ్గరకు పరుగులాంటి నడకతోటి చేరుకున్నాడు ప్రసాద్. న్యూ వెరైటీ హారాన్ని ఒకే డిజైన్లో ఉన్న వాటిని ఒకటి నీలిమకు మరొకటి వనజకు తీసుకుని దూరంగా ఉన్న నీలిమను పిలిచి పక్కనే ఉన్న వనజ మెడలో ఒక హారం తీసి వేయబోతూ ఉండగా రామ్ నేను వేస్తానుండమ్మా అంటూ వనజ మెడలో ఆ హారాన్ని వేశాడు. అది చూసిన షాప్లో వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళంతా రామ్ వనజలను చూసి ముచ్చట పడుతూ ఉండగా నీలా ఈ హారం ఒకసారి మెడలో వేసుకుని చూడు అంటూ నీలిమ మెడలో వేయబోతూ ఉండగా తల్లి చిన్నబొచ్చుకోకూడదు అనుకుని వరుణ్ ఆ హారాన్ని అందుకోబోయాడు. కానీ ప్రసాద్ ఈ లోపలే ఆ హారాన్ని అందుకుని నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, మీ అమ్మ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అది విన వరుణు, రాము, వనజ, అన్నపూర్ణలతో పాటు నీలిమ, వాళ్లకు కొంచెం దూరంలో ఉన్న ప్రకాష్ కూడా షాక్ అయ్యారు. రామ్ చిన్నగా నవ్వుతూ ప్రకాష్ వైపు చూసి కళ్ళతో సైగ చేశాడు థ్యాంక్స్ అన్నట్టుగా. ప్రకాష్ నవ్వుతూ ఏ నీలిమ, మీకు ఆ హారం నచ్చకపోతే ఇంకా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర, ట్రై చేయండి అన్నారు చెబుతూ నవ్వుతూ. నాకా అంటూ తన గుండెల మీద చేయి వేసుకుని ప్రకాష్ వైపు చూసి నాకు ఈ నగల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ప్రకాష్ గారు. నిజమైన నగ నా నవ్వే. అది నాకు దూరం అయ్యి చాలా కాలమైంది అని మనసులో అనుకుని అదే భావం తన కళ్ళల్లో పలుకుతూ ఉండగా ప్రసాద్ వైపు చూసింది. అది చూసిన ప్రసాద్ నీలా అమ్మ అడుగుతోంది కదా, ఇలారా సరిగ్గా నిలబడు, నేను నీకు పెట్టి చూస్తాను ఎలా ఉందో అన్నాడు తడబడుతూ. ప్రసాద్ నోటి నుంచి అటువంటి మాట అసలు ఎదురు చూడని విషయం నీలిమకి. అన్నపూర్ణమ్మ ఆనందానికి అంతే లేదు. కొడుకు కోడలి మెడలో హారాన్ని అలంకరిస్తూ ఉంటే నువ్వు షష్ఠి పూర్తి చేసుకోవాలిరా ప్రసాదు. నా మనవడి పెళ్ళి నీ షష్ఠి పూర్తి రెండూ చూడాలి అని ఉంది అన్నారు ఆవిడ. ఆయన అంతదాకా ఇక్కడెలా ఉంటారు నాయనమ్మ, అక్కడ ఆయన బిజినెస్సు ఆయన స్టేటస్సు ఏమైపోవాలి, అనవసరంగా ఎక్కువగా కోరుకుని తర్వాత బాధపడకు అన్నాడు వరుణ్. కోమలికి నగలు సెలెక్ట్ చేసి షాప్లో వర్క్ చేసే అమ్మాయికి ఆ నగలు కోమలికి అలంకరించమని చెప్పి మహతిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అని అక్కడకు వచ్చిన తరువాత కస్తూరి స్టడీ రూమ్లోకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉన్న శ్రీకాంత్ తోటి శ్రీ మోహన ఏది అని అడిగింది. ఇందాక నర్సు వచ్చి తనకి ఇంజెక్షన్ చేశారు, కాసేపు ఆవిడ మోహనను రెస్ట్ తీసుకోమంటే బెడ్రూమ్లోనే పడుకోమని చెప్పి నేను కిందకొచ్చాను చెప్పాడు శ్రీకాంత్. సరే 1 గంట తర్వాత లేపి రెడీ అవ్వమను, మనోజ్కి హారతి దాని చేత ఇప్పించి మిగిలిన పనులు నేను అమ్మ చూసుకుంటాం అంది కస్తూరి.
ఇందులో అటుగా వెళ్తున్న మేఘనను పిలిచి ఒక ప్లేట్లో ఉన్నటువంటి నగలు లెహంగా ఇచ్చి ఇవి నీకు, అవన్నీ అలంకరించుకుని అన్నయ్యకు హారతిచ్చేటప్పుడు రావాలి. అన్నయ్య పెళ్ళికి నువ్వు కూడా ఆడపడుచువే అంటూ ఇంకొక ప్లేట్ తీసి ఇవి మోహనవి. హెల్పర్ని తీసుకుని శ్రీకాంత్ గదిలో పెట్టు. మోహన అక్కడ నిద్రపోతోంది, డిస్టర్బ్ చేయకు. నువ్వు మోహన అక్కకి రెడీ అవ్వడంలో కాస్త సాయం చేయాలి ఈరోజు, అర్థమవుతోందా చెప్పింది కస్తూరి. ఓకే దొడ్డమ్మా, ఈరోజు మోహన్ అక్క రెస్పాన్సిబిలిటీ పూర్తిగా నాది, సరేనా అంటూ నవ్వింది మేఘన. అబ్బో, మంత్రి గారు ప్రమాణాలు చేసినట్టు చేస్తోంది అంటూ నవ్వాడు శ్రీకాంత్. పో మావయ్య, నీ సంగతి అక్కతో చెప్తా ఉండు అంటూ పైకి శ్రీకాంత్ రూమ్ వైపు నడిచింది మేఘన. చిన్నగా చప్పుడు కాకుండా తలుపు తెరిచి నగలు బట్టలు ఉన్న పళ్ళాలను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి బెడ్ వైపు తిరిగిన మేఘనకు మంచం ఖాళీగా కనిపించింది. ఇంతకీ మోహన ఏమైంది, ఎక్కడకు వెళ్ళింది? నా నీవే నేనై నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. నమస్తే.